Hi everyone, welcome to RCube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము గత వీడియోస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ప్రీవియస్ పేపరు గురించి తెలుసుకున్నాం. సో మరి ఈరోజు క్లాస్లో మార్చి 30th జరిగిన పేపర్ షిఫ్ట్ 1 పేపర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మరి ఈ పేపర్లో ప్రశ్నలు అర్థమెటిక్లోను, రీజనింగ్లో, అలాగే ప్యూర్ మ్యాథ్స్లో ఏ విధంగా అడిగాడనే విషయం మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ముందుగా మొదటి ప్రశ్న చూడండి. ఎస్ మరియు టీ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 50 days. సో దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 20 days అండ్ దెన్ లెఫ్ట్. హౌ మచ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లెఫ్ట్ అన్నాడు. సో ఎస్ మరియు టీ అనే ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 50 రోజులలో పూర్తి చేస్తారు. వారిద్దరూ కలిసి 20 రోజులు పనిచేసి పని వదిలేశారు. అయితే మిగిలిన పని ఎంత భాగం ఉంది అనేది ప్రశ్న. వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఎస్ మరియు టీ అనే ఇద్దరు వ్యక్తులు మొత్తం పనిని 50 రోజులలో చేస్తున్నారు కాబట్టి మనము ఒక రోజులో చేసే పని కనుక్కుందాం. ఎస్ మరియు టీ. సో వీళ్ళిద్దరి 1 day వర్క్. సో 1 day వర్క్ అన్నప్పుడు మనకు 1/50th పార్ట్ అవుతుంది. ఇది 1 day వర్క్ అంటే మొత్తం పనిలో ఒక భాగం చేస్తారు. సో వీరు 20 days చేశారు కాబట్టి సో 20 days వర్క్. 20 days వర్క్ అన్నప్పుడు మనకు 20/50. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5th పార్ట్. అంటే మొత్తం పని 5 సమాన భాగాలలో 2 భాగాలు చేశారని అర్థం. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి మనకు 2 భాగాలు కంప్లీట్ అయితే ఇంక మిగిలింది 3 భాగాలు, 3/5 వర్క్ మిగిలి ఉంటుంది. అంటే ఆప్షన్ ఏ అన్నమాట. సో ఇది మనకు ఆప్షన్ ఏ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో ఒకసారి చూస్తే సో 2లో ఉంది. రైట్. సో ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రశ్న మనకు ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ప్రశ్న అడగడం జరిగింది. ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² ప్లస్ x మైనస్ 42 అన్నాడు. అంటే దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. వెరీ సింపుల్. ఇక్కడ మనము కాన్స్టెంట్ -42 ఇంటూ x² కోఎఫిషియంట్ తీసుకోవాలి. సో -42 ఇంటూ x² కోఎఫిషియంట్ 1 కాబట్టి సో -42 వస్తుంది. సో దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్గా స్ప్లిట్ చేయాలి. అయితే ఇక్కడ మిడిల్ టర్మ్ చూసుకొని మిడిల్ టర్మ్ x యొక్క కోఎఫిషియంట్ 1 అంటే ఇక్కడ మనము 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. సో ఆ రెండింటి యాడ్ చేస్తే మనకు ఇక్కడ 1 రావాలి. మరి 42 అన్నప్పుడు 6 into 7 రాయొచ్చు. అయితే మనం 6 into 7 ప్లస్ 42 అవుతుంది. ఇక్కడ -42 ఉంది. సో ఇక్కడ -6 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలానే 6 - 7 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి సో మనకు అక్కడ -6 ప్లస్ 1 తీసుకోవచ్చు అనమాట. అంటే సో ఇక్కడ -6 ప్లస్ 1. సో జనరల్గా మనం డైరెక్ట్గా రాయాలంటే x - 6 ఇంటూ x ప్లస్ 7 అవుతుంది. లేదా ఫ్యాక్టరైజ్ చేయాలన్నప్పుడు సో సింపుల్గా x² ప్లస్ ఎక్స్ని ఏం రాయొచ్చు అంటే -6x ప్లస్ 7xగా విడిగొట్టి -42. ఫస్ట్ 2 టర్మ్స్ నెక్స్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం. x కామన్ తీస్తే x - 6 అవుతుంది. 7 కామన్ తీస్తే x - 6. అగైన్ x - 6 ఈజ్ కామన్. సో x ప్లస్ 7. సో ఇలా చేయొచ్చు. ఇలా సింపుల్గా చేయొచ్చు. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఇదంతా చేయకుండా డైరెక్ట్గా -6 ఇంటూ 7 అన్నప్పుడు ఇక్కడ x - 6 x ప్లస్ 7 తీసుకుంటే సరిపోతుంది. రైట్. సి ఉండే ఆప్షన్ 1 కాబట్టి 1 ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద మీన్ ఆఫ్ ది డేటా. ఇక్కడ మనకు దత్తాంశం ఇచ్చి ఆ దత్తాంశం యొక్క మీన్ అంటే అంకమధ్యమం కనుక్కోమన్నాడు.
సో అంకె మధ్యం అన్న మనకు సగటు అన్న లేదా సరాసరి అన్న ఒకటే. సో దీనికి సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంశంల మొత్తము బై అంశంల సంఖ్య అని చెప్తాం. సో ఇందులో అంశంల మొత్తం అంటే 1 + 2 + 10 + 18 + 3 + 17 + 19. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7. సో ఇక్కడ మనం యాడ్ చేస్తే 1 + 2 3 13, సో ప్లస్ 18 31 34 44 + 7 51 60 70 అవుతుంది. సో మనకు సమ్ వచ్చేసి 70 అవుతుంది. సో 70 / 7 చేస్తే మనకు మీన్ వచ్చేసి 10. సో 10 అంటే మనకు ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఉండేది మనకు 2 అనమాట. ఇలా ఇది సంఖ్య మధ్యం అన్న సగటు అన్న సరాసరి అన్న ఒకటే. అంశంల మొత్తము బై అంశంల సంఖ్య, సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ ప్రశ్నలో ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా అని అడగడం జరిగింది. సో మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా. మోడ్ అంటే మనకు సో బాహుళకము అని చెప్తాం. బాహుళకం, తెలుగు మీడియం స్టూడెంట్స్, బాహుళకం. సో మీడియన్ అంటే మధ్యగతము అని చెప్తాం, మధ్యగతం. మరి సో మోడ్ అంటే మనకు గుర్తుంచుకోవాల్సింది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అబ్జర్వేషన్ అని చెప్తాం. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది మనకు మోడ్గా తీసుకుందాం. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు సో ఎక్కువగా రిపీట్ అయ్యేది చూడండి 8 ఎన్నిసార్లు వచ్చింది మనకు? 8 4 టైమ్స్ వచ్చింది. 8 4 టైమ్స్ వచ్చింది. అలాగే 6 తీసుకుందాం. 6 వచ్చేసి మనకు 1 టైం, సెకండ్ 3 టైమ్స్. సో మనకు 3 టైమ్స్ వచ్చింది. 7 తీసుకుందాం. 7 తీసుకుంటే మనకు 2 టైమ్స్. సో మనకు ఎక్కువ సార్లు వచ్చినది 8 కాబట్టి సో మనకు మోడ్ = 8 అని చెప్పవచ్చు. రైట్, మోడ్ 8. అలాగే మీడియన్ అన్నప్పుడు ఇచ్చిన అబ్జర్వేషన్స్ను అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమము లేదా ఆరోహణ క్రమం. సో ఇచ్చిన అంశంలను ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాసి వాటిలో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషను మనకు మీడియన్ అవుతుంది. అలా కాకుండా మిడిల్ 2 అబ్జర్వేషన్స్ ఉంటే ఆ రెండింటి యావరేజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు అసెండింగ్ ఆర్డర్ రాస్తాం. సో ఆరోహణ క్రమం రాస్తే మనకు స్మాల్ నంబర్ నుంచి బిగ్ నంబరు అంటే అప్పుడు మనకు 7 2 టైమ్స్, 7, 7. సో నెక్స్ట్ 7 కన్నా ముందు మనకు 6 3 టైమ్స్ వస్తుంది, అంటే 6 3 టైమ్స్. సో స్మాల్ టు బిగ్. నెక్స్ట్ 8 4 టైమ్స్ ఉంది. సో ఇవి మొత్తం అబ్జర్వేషన్స్ మనకు 9 ఉన్నాయి. సో మిడిల్ మోస్ట్ చూడండి, ఇలా 4 ఇటువైపు 4 వదిలేస్తే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ మనకు మీడియన్ అవుతుంది, మధ్యగతం అని చెప్తాం. సో మరి 7. సో మోడ్ వచ్చేసి మనకు 8, మీడియన్ వచ్చేసి 7. సో ఫస్ట్ మనకు మోడ్ అడిగాడు కాబట్టి ఆర్డర్లో సో మోడ్ 8, అలానే మీడియన్. సో మీడియన్ వచ్చేసి మనకు 7. సో ఇది మనకు ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ ఏలో 7 and 8, ఆప్షన్ సిలో 8 and 7 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మోడ్ అడగడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ మోడ్, తర్వాత మీడియన్. కాబట్టి ఫస్ట్ ఇలా చూసినప్పుడు మోడ్ మనకు 8 ఉండేది ఇక్కడ ఒక్క చోటే. సో అలా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది డయాగనల్ ఇఫ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 168 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనకు ఒక దీర్ఘచతురస్రం యొక్క
వైశాల్యం ఇచ్చాడు మరియు వెడల్పు ఇచ్చాడు, దాని యొక్క డయాగోనల్ కర్ణం పొడవు మనము కనుక్కోవాలి. సో ఏరియా అన్నప్పుడు L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 168 అవుతుంది. సో ఇందులో బ్రెడ్త్ 7 ఇచ్చాడు, అప్పుడు L ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు అంటే బ్రెడ్త్ 7 ఈజ్ ఈక్వల్ టు 168 అవుతుంది. 7తో మనము క్యాన్సిల్ చేస్తే 7 2 = 14, 2 రిమైండర్ 28, 7 4s. సో L ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ వస్తుంది. సో లెంత్ ఈజ్ 24 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనము డయాగోనల్ కనుక్కోవాలి. ఇది మనకు క్వశ్చన్. సో సింపుల్గా పైథాగరస్ థీరం డయాగోనల్ కనుక్కోవాలి కాబట్టి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అవుతుంది. 24 స్క్వేర్ 576, 7 స్క్వేర్ 49, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 625 అవుతుంది. సో దిస్ ఈజ్ d స్క్వేర్. దట్ ఇంప్లైస్ d వాల్యూ అన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 625 కాబట్టి d వాల్యూ మనకు 25 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇలా 25 సెంటీమీటర్స్ అనేది మనకు డయాగోనల్, లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్. సో మనకు d అవుతుంది 25 సెంటీమీటర్. d ఉండే ఆప్షన్ 3 కాబట్టి 3. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఏ షాప్ కీపర్ పర్చేసెస్ 10 బాక్సెస్ ఆఫ్ పెన్సిల్స్ కంటైనింగ్ 10 pencils each at 100 rupees per box, each at 100 rupees per box, and he sold each pencil at a profit of 12%. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ సేల్ ప్రైస్ అన్నాడు. సో మనకు టోటల్ 10 బాక్సెస్ పర్చేజ్ చేశాడు. సో ఒక్కొక్క బాక్స్లో మనకు 10 పెన్సిల్స్ ఉన్నాయన్నాడు. సో మరి ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అన్నాడు. అప్పుడు 10 బాక్సెస్ కాస్ట్ వచ్చేసి కొన్న వేళ వచ్చేసి మనకు 1000 రూపీస్ అవుతుంది. సో అలానే మనకు గెయిన్ పర్సెంట్ మనకు 12%, 12% లాభంతో అమ్మాడు. అంటే 1000లో మనకు 10% వచ్చేసి 100 అవుతుంది. సో మరి 1% వచ్చేసి 10 అవుతుంది. మరి గెయిన్ 12% అంటే 1000లో 12% వచ్చేసి మనకు 120 రూపీస్ అవుతుంది. సో మనకు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1120 రూపీస్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. సో బి ఉండేది మనకు ఆప్షన్ 1లో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మ్యాథమెటికల్ ఆపరేషన్ టాపిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇఫ్ ఏ మీన్స్ ప్లస్, at the rate of means into, so and means division, v means minus, then the value of. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఆపరేషన్స్ మనము సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ 7 అలానే రాద్దాం. సో ఎట్ ది రేట్ ఆఫ్ అన్నప్పుడు ఇంటూ అన్నాడు కాబట్టి ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ 2, వి అన్నప్పుడు మైనస్, సో 135. సో అంటే డివిజన్, సో 5. ఎట్ ది రేట్ ఆఫ్ మీన్స్ ఇంటూ. నెక్స్ట్ 3 యాస్టీజ్గా రాసేద్దాం. సో అండ్ మీన్స్ డివిజన్, సో 9. సో ఏ మీన్స్ ప్లస్ 1. ఇప్పుడు మనకు బొడోమోస్ రూల్ ప్రకారం దీన్ని సింప్లిఫై చేయాలా. సో ఇందులో ఫస్ట్ మనకు డివిజన్ చేయాలా. డివిజన్ ఎక్కడ ఉందో అండర్లైన్ చేసుకోండి, డివిజన్. సో నెక్స్ట్ మనకు డివిజన్. సో మరి 7 × 2 మైనస్ 135ను 5తో మనము డివైడ్ చేస్తే 27 వస్తుంది. 5 2s 10, 5 7s ఇంటూ 3/9 మీన్స్ 1/3 వస్తుంది, ప్లస్ 1. నౌ నెక్స్ట్ మల్టిప్లికేషన్. 7 × 2 14 మైనస్ 27 × 1 27/3 చేస్తే 9 వస్తుంది, ప్లస్ 1. సో అడిషన్. నెక్స్ట్ వన్ అడిషన్. సో 15 మైనస్ 9, సబ్ట్రాక్షన్ 6. సో ఆన్సర్ 6, సి ఉండే ఆప్షన్ 1. సో ఇలా ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఇచ్చిన ఆపరేషన్స్. సో ఏ సింబల్ ప్రకారం ఏ సింబల్ బదులు ఏమి ఇచ్చాడనే సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ బొడోమోస్ రూల్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇక్కడ మనకు ఎనాలజీ అనే చాప్టర్ సంబంధించింది, పోలిక పరీక్ష సంబంధించింది ప్రశ్న. సో దీంట్లో మనం ఫస్ట్ ఇచ్చిన రెండు పదాల మధ్య సంబంధం కనుక్కొని అటువంటి రిలేషన్ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా కనుక్కోవాలి. సో ఇక్కడ మినిమం మ్యాక్సిమం. సో మినిమం మ్యాక్సిమం అన్నప్పుడు రెండు ఆపోజిట్ వర్డ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది మినిమం మ్యాక్సిమం అనేది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఆపోజిట్ వర్డ్స్ మనకు చూడండి, హ్యాపీ, గే అండ్ రాంగ్, ఫస్ట్, సెకండ్, సాడ్, యాంగ్రీ. సో వరెస్ట్ అండ్ బెస్ట్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ 9 అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఇన్ ద 10th ప్లేస్ అండ్ సో యూనిట్స్ ప్లేస్ ఈజ్ 1, సో దెన్ ద 2 digit నెంబర్ అని చెప్పాడు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో క్లియర్గా తీసుకుంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నిటిలో మనకు 9 ఇవ్వడం జరిగింది. 4 + 5 9 అవుతుంది. 6 + 3 సో 9. సో 5 + 4 9 అవుతుంది. 7 + 2 9 అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ 10th digit టు యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ 1 అన్నాడు. సో మనకు మరి ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే, సో 4 - 10th digit 4 -5 తీసుకుంటే -1 అవుతుంది, రాంగ్. ఆప్షన్ 2 తీసుకుంటే 6 - 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, రాంగ్. సో ఆప్షన్ 3 5 - 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 4 7 - 2 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో మనకు 5 - 4 1. సో 54 ఆన్సర్ అవుతుంది. 54 సిలో ఉంది, సి ఉండే ఆప్షన్ 1. ఇలా చేయవచ్చు, లేదా ఇంకొక విధంగా చేయొచ్చు. సో యూనిట్ డిజిట్ ప్లస్ 10th digit ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇవ్వడం జరిగింది. సో ఆర్. అలానే సో మనకు 10th digit మైనస్ యూనిట్ డిజిట్ ఈజ్ 1 అని ఇవ్వడం జరిగింది. సో మనకు ఇక్కడ 10th digit కావాలంటే 9 + 1/2 10/2 5 వస్తుంది. యూనిట్ డిజిట్ కావాలంటే 9 - 1/2 8/2 4 వస్తుంది. సో మనకు అప్పుడు నంబర్ వచ్చేసి 54 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాడు. ఈ క్రింది వాటిలో కనిష్టమైనది ఏది అనేది మనకు ప్రశ్న. సో మరి లీస్ట్ అంటే కనిష్టం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 0.5. సో మన అన్ని ఫ్రాక్షన్స్ లేకి మార్చుకోవచ్చు, లేదా డెసిమల్ 0.5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0.5 ఈజ్ నథింగ్ బట్ సో 2 అవుతుంది. ఎందుకంటే 1 అనేది 0.5కి డబుల్ కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి 0.5 × 0.5. సో వితౌట్ డెసిమల్ 5 × 5 25 అవుతుంది. సో ఇక్కడ డెసిమల్ తర్వాత 1 digit, ఇక్కడ 1 digit, టోటల్ 2 digits ఉండాలంటే 0.25 అవుతుంది. సో హియర్ 2 మీన్స్ 2.0 అవుతుంది. సో ఫస్ట్ వన్ 0.5. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 0.5 × 2 మీన్స్ 1 మీన్స్ 1.0 అవుతుంది. సో ఇప్పుడు అన్నిటికన్నా లీస్ట్ అన్నప్పుడు సో 0.25 ఈజ్ ద లీస్ట్. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో సి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే, ఫైండ్ ద లీస్ట్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద లీస్ట్ నంబర్ టు బి యాడెడ్ టు 1739 సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అని చెప్పాడు. సో 1739కు మనకు ఏ నంబర్ యాడ్ చేస్తే సో అది ఎగ్జాక్ట్గా మనకు 11తో డివైడ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 11 అనేది అంటే వితౌట్ రిమైండర్ అన్నమాట. సో 1739 అనే సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 11తో డివైడ్ అవుతుంది. దీన్ని ఆప్షన్స్ ద్వారా ఈజీగా చేయవచ్చు. సో సపోజ్ మనకు ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు, లేదా డైరెక్ట్గా చేయొచ్చు. ఆప్షన్స్ ద్వారా అన్నప్పుడు మనకు 1739కు 11 కలిపామనుకోండి, సో 1750 అవుతుంది. సో మనకు 11 రూల్ ఏమి, ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ కనుకొని వాటి మధ్య డిఫరెన్స్
11తో డివైడ్ కావాలా, మల్టిపుల్ ఆఫ్ 11 కావాలా. 0 + 7 7 అవుతుంది. సో 5 + 1 6 అవుతుంది, డిఫరెన్స్ 1. సో ఇక్కడ మనకు 0 + 7 7 అవుతుంది. సో 5 + 1 6. సో డిఫరెన్స్ అనేది 1. సో ఇది 11తో డివైడ్ కాదు కాబట్టి ఆప్షనే కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుంటే 1739 + 2 తీసుకుంటే 1741. సో ఇక్కడ ఆల్టర్నేట్ డిజిట్స్ 1 + 7 8, 1 + 4 5, 8 - 5 3 వస్తుంది, ఇది కాదు. సో నెక్స్ట్ వన్ 1739కి 1 యాడ్ చేస్తే 1740 అవుతుంది. 7 + 5 7 5 డిఫరెన్స్ 2 అవుతుంది, ఇది కూడా కాదు. ఇంకా నెక్స్ట్ 1739కి 10 యాడ్ చేస్తే 1749 అవుతుంది. సో 7 + 9 16, 5 + 1 4 + 1 5, 16 - 5 = 11. సో 11 వస్తుంది కాబట్టి మనకు 10. ఇలా చేయొచ్చు. లేదా షార్ట్కట్లో కూడా మనము ఈజీగా చేయొచ్చు. 1739 తీసుకొని మనము 11తో డివైడ్ చేద్దాం. 11తో డివైడ్ చేస్తే సో 11 1s 11 63 ఉంటుంది. 11 5s 55, 8 89 అంటే 11 8s 88, రిమైండర్ 1 ఉంటుంది. సో రిమైండర్ మనకు 1 మిగులుతుంది. మరి 11తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలంటే రిమైండర్ 0 కావాలా. రిమైండర్ 0 కావాలంటే మనకి ఇచ్చిన నెంబర్కి ఇంకా 10 యాడ్ చేస్తే సో రిమైండర్ 0 అవుతుంది. సో ఆ విధంగా కూడా మనము చేయవచ్చు. రైట్. సో అంటే రిమైండర్ 1 ఉంది, అది 0 రావాలంటే మనం 11తో డివైడ్ చేస్తున్నామంటే ఇంకొక 10 అవసరం అవుతుంది. కాబట్టి మనకు దానికి 10 కలిపితే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు PWQXRYZ and S sit randomly in a circle facing each other అని ఇచ్చాడు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన కండిషన్స్ ఆధారంగా మనకు ఒక డయాగ్రామ్ వేసుకోవాలి, ఒక అరేంజ్మెంట్ అనేది ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం మనము ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్లు చూజ్ చేయాలి. రైట్. ఫస్ట్ వన్ చూడండి. సో ఇక్కడ మనకు టోటల్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. సో మనకి ఇచ్చిన ప్రశ్నలో 1 సో 2 3 4 5 6 7 8. సో టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో ఇలా సర్కిల్ డ్రా చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. రైట్. సో ఇక్కడ మనకు Y సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ Q అండ్ R అన్నాడు. అంటే ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ వస్తాయన్నమాట. ఆ 2 పాసిబిలిటీస్ మనం తీసుకోవాలి. సో ఇట్లా ఇంకొక పాసిబిలిటీ కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇలా 2 పాసిబిలిటీస్ తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ Y సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ Q అండ్ R. సపోజ్ మనం ఇక్కడ Y తీసుకుంటే Y సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ Q అండ్ R అలా తీసుకోవచ్చు. సో Y సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ Q అండ్ R ఇట్లా 2 కండిషన్లు తీసుకోవచ్చు. 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకే కండిషన్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ P డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు ఐదర్ X ఆర్ Z. ఇది మళ్ళీ చూద్దాం. Z ఈజ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ Q అన్నాడు. సో Z ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ Q. సో ఇక్కడ మనకు పాసిబిలిటీ 1లో చూస్తాం, పాసిబిలిటీ 2 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పాసిబిలిటీ 1 చూస్తే ఇక్కడ చూడండి, థర్డ్ కండిషన్ Z ఈజ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ Q అన్నాడు. సో వీళ్ళందరూ ఒకరికొకరు ఫేస్ చేశారంటే ఇట్లా ఈ విధంగా ఫేస్ చేసింటారు. మరి సో Z ఈజ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ Q అంటే Qకి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆల్రెడీగా ఇక్కడ Y ఉన్నాడు.
సో అంటే ఈ పాసిబిలిటీ మనకు కాదనమాట. సో మనకు పాసిబిలిటీ 1 అనేది పక్కన పెట్టేయచ్చు. కాబట్టి క్యూకి ఇమ్మీడియట్ రైట్ వచ్చేసి జెడ్ ఇక్కడ తీసుకున్నాం, పాసిబిలిటీ 2. సో ఇది మనము తీసేయచ్చు. రైట్. నెక్స్ట్ కండిషన్ చూడి, ఎస్ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎక్స్, సో అండ్ ది రైట్ ఆఫ్ వై. సో రైట్ ఆఫ్ వై, వై తీసుకున్నప్పుడు మనకు వై ఆల్రెడీ ఇక్కడ లొకేట్ చేశాం కాబట్టి వైకి రైట్ సైడ్ మూడో వ్యక్తి ఎస్ అన్నమాట. సో అప్పుడు మనకు వై తర్వాత ఫస్ట్ వ్యక్తి క్యూ అవుతాడు, సెకండ్ వ్యక్తి జెడ్, మూడో వ్యక్తి మనకు ఎస్ అవుతాడు. ఎస్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ రైట్ ఆఫ్ వై అన్నాడు. ఇక్కడ ఎస్ ఉంటాడు. మరి ఇదే ఎస్ అనే వ్యక్తి ఎక్స్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పర్సన్ కావాలా? అప్పుడు ఎక్స్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అక్కడ ఎస్ అవుతాడు. కాబట్టి ఎక్స్ పొజిషన్ మనకు క్లియర్. రైట్. ఇప్పుడు మనము 3 కండిషన్లు అయిపోయినాయి. సెకండ్ కండిషన్ చూద్దాం. పి డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు ఐదర్ ఎక్స్ ఆర్ జెడ్. సో పి అనే వ్యక్తి జెడ్కి కానీ ఎక్స్కి కానీ వెంటనే ఉండడు అన్నమాట. మరి ఆల్రెడీగా ఇక్కడ ఎక్స్కి పి వెంటనే ఉండడంటే పి పొజిషన్ ఇక్కడ అవుతుంది, అది మనకు పి పొజిషన్. ఇంకా మిగిలిన వ్యక్తి ఆల్రెడీగా మనకు పిక్యూఆర్ఎస్ ఎక్స్ వై జెడ్ వచ్చేసారు. సో మరి ఇంకా మిగిలిన వ్యక్తి మనకు ఆ పొజిషన్లో వచ్చేస్తాడు. మిగిలిన పర్సన్ డబ్ల్యూ. సో కాబట్టి మనకు డబ్ల్యూ అనేది ఆ రిమైనింగ్ పొజిషన్లో వచ్చేస్తాడు. సో ఈ పొజిషన్ మిగిలిన వ్యక్తి డబ్ల్యూ. రైట్. మనకి ఇంకా మిగిలిన పర్సన్ డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ పొజిషన్ ఇక్కడ వస్తుంది. సో ఇది ఫస్ట్ మనం అరేంజ్ చేసుకోవాల్సింది. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కండిషన్ ఆధారంగా మనము ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఎస్కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? సో ఎస్ ఇలా సెంట్రల్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి, సో మరి సెంట్రల్ వైపు ఫేస్ చేసినప్పుడు ఎస్ అనే వ్యక్తికి లెఫ్ట్ సైడ్ జెడ్ అవుతాడు. సో ఇటు రైట్ సైడ్ అవుతుంది. మరి జెడ్ ఉన్నాడు. జెడ్ ఉండే ఆప్షన్ మనకు ఏలో ఇవ్వడం జరిగింది. సో ఏ. సో ఏ ఉండే ఆప్షన్ చూడండి, మనకు ఉండే ఆప్షన్ 1. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ దే ఆల్ వర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్, సో డబ్ల్యూ వుడ్ బి టు ది లెఫ్ట్ ఆఫ్, అంటే వాళ్ళందరూ సర్కిల్ ఆపోజిట్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తే సో మరి డబ్ల్యూ ఎవరికి ఎడం వైపు ఉంటాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఇచ్చిన ప్రశ్నను బట్టి చూడండి. సో వీరందరూ మనకు అందరూ కూడా సెంట్రల్ వైపు ఫేస్ చేస్తున్నారు. సో వీరందరూ సెంట్రల్ వైపు ఫేస్ చేస్తున్నారు. సో డబ్ల్యూ ఎవరికి లెఫ్ట్ సైడ్ ఉన్నాడనేది మనకి క్వశ్చన్. సో మరి వీరందరూ సెంట్రల్ వైపు డబ్ల్యూకి చూడండి రెండు వైపులా. సో పి అనే వ్యక్తికి లెఫ్ట్ సైడ్ డబ్ల్యూ అవుతాడు, రైట్ సైడ్. సో మరి క్యూ అనే వ్యక్తి అన్నప్పుడు రైట్ అవుతుంది, ఇలా లెఫ్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫేస్ అవుట్ సైడ్ చేసినప్పుడు ఇలా ఫేస్ అవుట్ చేసి, కాబట్టి డబ్ల్యూ అనే వ్యక్తి ఎవరికి లెఫ్ట్ సైడ్ ఉంటాడు అంటే పి అనే వ్యక్తికి లెఫ్ట్ సైడ్ ఉంటాడు. రైట్. మరి సెకండ్ వన్ మనకు పి అనే వ్యక్తి లెఫ్ట్ సైడ్ ఉంటాడు కాబట్టి సో మనకు పి అనేది ఆప్షన్ సిలో ఇవ్వడం జరిగింది. సి ఉండే ఆప్షన్ మనకు 4 అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎక్స్ సిట్స్ బిట్వీన్ అన్నాడు. సో ఎక్స్ ఎవరి మధ్య ఉన్నాడు అన్నాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనే వ్యక్తి డబ్ల్యూ మరియు ఆర్ మధ్య ఉన్నాడు. సో ఆన్సర్ డబ్ల్యూ మరియు ఆర్. సో మనకు డబ్ల్యూ మరియు ఆర్ అనేది బిలో ఉంది కాబట్టి సో మనకు బి అవుతుంది. బి ఉండే ఆప్షన్ మనకు 2 ఇచ్చాడు. ఇలా చేయవచ్చు. సో ఇలా ఒకే కాన్సెప్ట్ మీద 3 ప్రశ్నలు అడగడం జరిగింది. మనము సర్క్యులర్ డయాగ్రామ్ జాగ్రత్తగా వేసుకొని దాని మీద ఆన్సర్స్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వెన్ డయాగ్రామ్స్ మీద అడగడం జరిగింది. సో స్టడీ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద questions based on it. The diagram represents the favorite ice cream flavors of kids in the society అన్నాడు.
రైట్. సో మనకు చిన్నపిల్లలకు ఏ ఐస్ క్రీమ్స్ ఇష్టమో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు సర్కిల్ తీసుకున్నప్పుడు సర్కిల్లో చాక్లెట్స్ ఇష్టపడే వారి గురించి మనకి ఇవ్వడం జరిగింది. అలానే స్క్వేర్ తీసుకున్నప్పుడు వెనీలా ఇష్టమున్న స్టూడెంట్స్, ఇష్టమున్న పిల్లలు. సో ట్రయాంగిల్లో స్ట్రాబెర్రీ ఇష్టపడే పిల్లల గురించి వారి సంఖ్యాత్మకంగా ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు దీని మీద మనకు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు కామన్గా సర్కిలు, ట్రయాంగిలు, అలానే స్క్వేరు. సో ఇలా మూడిటికి కామన్గా ఉండే వాళ్ళు ఉన్నారు. లేదా ఏవైనా రెండు డయాగ్రామ్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటికి కామన్గా ఉండే వాళ్ళు ఉన్నారు. మరి దీని ప్రకారం, ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ కిడ్స్ లైక్ బోత్ చాక్లెట్ అండ్ వెనీలా బట్ నాట్ స్ట్రాబెర్రీ అన్నాడు. సో బట్ నాట్ స్ట్రాబెర్రీ అంటే మనకు స్ట్రాబెర్రీ వచ్చేసి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనము తీసుకోకూడదు, ట్రయాంగిల్లో ఉండేది అసలు తీసుకోకూడదు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే సర్కిల్లో ఉండేది అండ్ స్క్వేర్లో ఉండేది మాత్రం తీసుకోవాలా. మరి సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ క్లోజ్ చేసేస్తే మనకు ట్రయాంగిల్ క్లోజ్ చేసేసినప్పుడు ఓన్లీ రెండిటికి, సర్కిల్కి అలానే స్క్వేర్ కామన్గా. ఇక్కడ 12 మెంబర్స్ సర్కిల్లో లేరు, ఓన్లీ స్క్వేర్లో ఉన్నారు. 30 మెంబర్స్ సర్కిల్లో ఉన్నారు కానీ స్క్వేర్లో లేదు. మరి కామన్గా ఉన్న వాళ్ళు ఇక్కడ 15 మెంబర్స్ అవుతారు. సో ఆ రెండింటికి కామన్గా 15 మెంబర్స్, ట్రయాంగిల్లో కూడా ఉండకూడదు. రైట్. సో మరి 15 మెంబర్స్ ఆన్సర్. 15 ఉండే ఆప్షన్ మనకు డి. 15 ఉండే ఆప్షన్ డి, D1లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ కిడ్స్ లైక్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనిలా అన్నాడు. సో ఇక్కడ మనకు హౌ మెనీ కిడ్స్ లైక్ స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నప్పుడు మనకు ట్రయాంగిల్లో ఉండే వాళ్ళే తీసుకోవాలి. సో ట్రయాంగిల్లో రిప్రజెంట్ చేసేవాళ్ళు, సో ఓన్లీ ట్రయాంగిల్లో తీసుకోవాలి. బట్ నాట్ వెనిలా అంటే సో అప్పుడు స్క్వేర్లో ఉండేవాళ్ళు మనము తీసుకోవద్దు, ట్రయాంగిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండకూడదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్, సో ట్రయాంగిల్లో ఉండాలి కాబట్టి ఇలా ట్రయాంగిల్ తీసుకుంటాం, స్క్వేర్లో ఉండకూడదు. సో చూడండి ఇక్కడ 4 మెంబర్స్ ఓన్లీ ట్రయాంగిల్లో ఉన్నారు, స్క్వేర్లో లేరు. 3 మెంబర్స్ మనకు ట్రయాంగిల్లో ఉన్నారు, స్క్వేర్లో లేదు. సో ఇక్కడ మనకు హూ లైక్స్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనిలా అన్నప్పుడు మనకు అక్కడ సో 4 + 3 7 మెంబర్స్ వస్తారు. 7 ఉండే ఆప్షన్ మనకు సి అన్నమాట. అయితే మనకు సి ఇచ్చిన ఆప్షను చూస్తే 2లో ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ 2 అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ కిడ్స్ హూ లైక్ వెనిలా టు ది దోస్ హూ లైక్ చాక్లెట్ అన్నాడు. సో వెనిలా ఇష్టపడే వాళ్ళు, వెనిలా మీన్స్ మనకు స్క్వేర్లో ఉండేవాళ్ళు మనం తీసుకోవాలి. సో స్క్వేర్లో ఉండేవాళ్ళు మనం తీసుకోవాలి. సో మరి స్క్వేర్లో ఎంతమంది ఉన్నారంటే సో 5 + 7 + 12 + 15, సో 24 + 15 39 అవుతారు. సో అలానే చాక్లెట్ అన్నప్పుడు సర్కిల్లో ఉండేవాళ్ళు తీసుకోవాలి. సర్కిల్లో మనకు 7 + 3 + 30 + 15, సో 45 + 10. సో ఇక్కడ 45 + 10 55 అవుతుంది. సో ఇక్కడ రేషియో ఏమన్నాడు మనకు, ద రేషియో ఆఫ్ కిడ్స్ హూ లైక్ వెనిలా టు ది హూ లైక్ చాక్లెట్స్. సో వెనిలా అన్నప్పుడు సో స్క్వేర్ ఇస్ టు సర్కిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 39 = 55. సో 39/55 మనకు డీలో ఇవ్వడం జరిగింది. 39/55 డీలో ఇవ్వడం జరిగింది. డి ఉండే ఆప్షన్ మనకు 3 అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే
సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని అడగడం జరిగింది. అసెండింగ్ ఆర్డర్ అంటే మనకు ఆరోహణ క్రమం అని చెప్తాం. సో ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్, స్మాల్ నంబర్ నుంచి బిగ్ నంబర్ ఏదనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఫ్రాక్షన్స్ దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, డెసిమల్స్ లేక్ కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. సో అలానే మనకు ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకొని దీన్ని మనము డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు, డెసిమల్లో కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేయవచ్చు, లేదా సేమ్ డినామినేటర్లోకి కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. లేదంటే మనకు ఒక కండిషన్ చూడండి. సో ఫస్ట్ మనకు 2/3 తీసుకుందాం. సో దీని డెసిమల్ పాయింట్ 0.2ని మనము 3తో డివైడ్ చేయాలన్నమాట. సో 0.06 టైమ్స్ పోతుంది. సో 18 అంటే మనకు ఇక్కడ అప్రాక్సిమేట్ 0.6. సో సెకండ్ వన్ 3/4 తీసుకుంటే సో 0.75. సో 4/5 తీసుకుంటే 0.40 అవుతుంది, 8 టైమ్స్ పోతుంది. సో 1/2 తీసుకుంటే 0.5 అవుతుంది. సో ఇప్పుడు అందులో స్మాల్ అన్నప్పుడు మనకు 0.5. సో నెక్స్ట్ 0.6, 0.75, నెక్స్ట్ 0.8. 0.5 means 1/2, 0.6 means 2/3, 0.75 means 3/4, 0.8 means 4/5. సో ఈ విధంగా 1/2, 2/3, 3/4, 4/5 ఇలా చేయవచ్చు మనకు. సో ఇక్కడ చూడండి ఆప్షన్ సిలో ఉంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. మరి ఇదే కాకుండా మనకు షార్ట్కట్లో కూడా చేయవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా చేయవచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉండే ఆప్షన్ మనకు 4 అన్నమాట. సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మనకు అడిషన్ ఆఫ్ డెసిమల్స్ అన్నమాట. సో ఇక్కడ ఇలాంటివి అడిషన్ చేయాలన్నప్పుడు మనకు ఫస్ట్ డెసిమల్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ మ్యాక్సిమం చూడాలి. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి మనం అన్నిట్లో కూడా మనము 3 డిజిట్స్ తీసుకుంటే అంటే 1.100 ప్లస్ 12.120 ప్లస్ సో 123.123. రైట్. సో ఇప్పుడు చూడండి 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, 3 డిజిట్స్. ఇప్పుడు కరెస్పాండింగ్ డిజిట్స్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో మనకు డెసిమల్ తర్వాత చూడండి 3 ప్లస్ 0 ప్లస్ సో 0 మనకు 3 వస్తుంది. అలా నెక్స్ట్ డిజిట్ 2 ప్లస్ 2 4 ప్లస్ 0 4. సో 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 అవుతుంది. సో 3. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు ఇంటీజర్స్ 123 12 ప్లస్ 1. సో 123 ప్లస్ 12 135 ప్లస్ 1 136 అవుతుంది. సో 136. సో మనకి ఇక్కడ ఇది ఇలా చేయవచ్చు, 136.343 చేయొచ్చు, 3/4 రైట్ ఇలా చేయొచ్చు. 133.343 మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. కోడింగ్ డికోడింగ్ సంబంధించిన ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఇఫ్ గ్రేట్ GRE18 ఏ విధంగా కోడ్ చేశారు చూడండి. సో GREAT. సో దీన్ని మనకు JOEJKగా కోడ్ చేశాడు. సో మనకు ZEBRAకి అదే విధంగా కోడ్ చేయాలి. సో అయితే ఫస్ట్ మనకు ఏ విధంగా కోడ్ చేయాలనేది కోడ్ చేశాడనేది మనము ఫస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ వాటికి నంబరింగ్ ఇచ్చినప్పుడు వాటి పొజిషన్స్ తీసుకుంటే ఇక్కడ J అంటే మనకు G అంటే 7, J అంటే 10 అవుతుంది. ఇక్కడ +3 చేశాడు. సో ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 10 +3. సో R మీన్స్ 18, O మీన్స్ 15 అవుతుంది.
అంటే 8 into 15 అంటే ఇక్కడ మనకు -3 చేశాడు. సో సేమ్ కాబట్టి +0. ఏ అంటే 1, జే అంటే 10 కాబట్టి +9. సో టీ అంటే 20, కే అంటే 11 కాబట్టి -9. సో దిస్ ఈజ్ 20. సో దిస్ ఈజ్ 11. 20 - 11 అంటే -9 చేశాడు అనమాట. రైట్. సో దీని ప్రకారమే మనకు ఏం చేయాలంటే +3 -3 +0 +9 -9 చేయాలి. సో జెడ్ మీన్స్ 26 + 3. సో జెడ్ తర్వాత మనకు +3 అంటే సో మనకు 26 + 3 అంటే 29 అవుతుంది. లేదా మనకు జెడ్ తర్వాత ABC అంటే మనకు సి అవుతుంది. సో ఈ మీన్స్ 5, 5 - 3 2 మీన్స్ బి అవుతుంది. సో బి మీన్స్ b + 0 అంటే సేమ్ లెటర్ వస్తుంది మనకు. ఆర్ మీన్స్ 18 + 9 27, 27 అన్నప్పుడు ఏ అవుతుంది. సో నెక్స్ట్ ఏ మీన్స్ 27, 27 - 9 అంటే మళ్ళీ తిరిగి ఆర్ వచ్చేస్తుంది. సో CBBAR, CBBAR అంటే మనకు డీలో ఉంటుందన్నమాట. CBBAR మనకు డీలో ఇవ్వడం జరిగింది. సో డి ఉండే ఆప్షన్ మనకు 3. సో కాబట్టి మనకు 3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ట్రిగ్నామెట్రీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇఫ్ ద వాల్యూ θ is equal to 30 degrees, then find the value of tan square θ plus cot square θ అన్నాడు. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో tan square 30 degrees plus cot square 30 degrees. సో మనకి ఇక్కడ వాల్యూస్ తెలియాలి. సో tan 30 degrees అంటే మనకు 1/√3. సో tan 30 అంటే 1/√3. సో అలానే cot 30 degrees అన్నప్పుడు tan 60కి ఈక్వల్ అవుతుంది, √3 అవుతుంది. సో ఈ వాల్యూస్ మీరు గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మనకు ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో దీనికి సంబంధించిన వీడియో మీకు చేయడం జరిగింది. సో అవి మరి ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఆ వీడియో కనుక చూస్తే మీకు అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. రైట్. ఇప్పుడు మనకు tan square 30 అన్నప్పుడు సో 1/√3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ సో √3 హోల్ స్క్వేర్. సో 1/3 + 3. సో 3 × 3 9 + 1 10/3. 10/3 మనకు ఆన్సర్ డి ఉండేది ఆప్షన్ 1లో ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ చూడండి వాల్యూస్ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో పాలిగన్ అంటే బహుభుజులు అని చెప్తాం మనకు. సో పాలిగన్ బహుభుజులు. ఏ పాలిగన్ హ్యాస్ 9 sides. సో వాట్ ఈజ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు. సో మనకు వాట్ ఈజ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్. సో మనకు ఫార్ములా ఏంటంటే ఫార్ములా సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే మనకు 2n - 4 ఇంటూ 90 degrees బై n అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. సో మనకు n వాల్యూ ఇచ్చాడు ఇక్కడ. n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి 9 సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 × 9 - 4 ఇంటూ 90 degrees బై 9. సో 9తో మనకు 10 times పోతుంది. 9 × 2 = 18 - 4. సో 14 140 degrees అవుతుంది. ఇలా చేయవచ్చు. సో ఇంకా మనము దీన్ని షార్ట్ కట్లో చేయొచ్చు. షార్ట్ కట్లో ఎలా చేయొచ్చు అంటే చూడండి. సో ఇప్పుడు పాలిగన్ మనము తీసుకున్నప్పుడు సో ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణము అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి మనం ఈజీగా కనుక్కోవచ్చు 360/n. సో 360/9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 40 degrees.
సో ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు 40 degrees అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ విధంగా ఎక్స్టీరియర్ ఒక పాలిగన్ తీసుకున్నప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు 40 degrees ఇవ్వడం జరిగింది. ఇలా మరి ఇక్కడ మనకు టోటల్ లీనియర్ పేర్ 180 degrees కావాలి కాబట్టి 180లో 40 తీసేస్తే ఇంటీరియర్ యాంగిల్ 40 వస్తుంది. సో ఇట్లా మనకు ఈ విధంగా అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు 180 degrees అనమాట లీనియర్ పేర్. సో ఈ విధంగా అంటే ఇంత క్యాలిక్యులేషన్ లేకున్నట్ల ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కొని 180లో తీసేస్తే మనకు ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. ఆ విధంగా కూడా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ సింపుల్ క్వశ్చన్, జస్ట్ అడిషన్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పాజిటివ్ వాల్యూస్ అని సపరేట్ అడిషన్ చేసుకోవాలి, అలానే నెగిటివ్ వాల్యూస్. సో అంటే ఇక్కడ చూడండి పాజిటివ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూస్తే పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. రైట్, సో 125 48 99. సో 99కి 1 కలిపి 48కి 2 కలపండి. సో అంటే ఇక్కడ ఇది +1 చేస్తే మనకు 100 అవుతుంది, +2 చేస్తే 50, 2 యాడ్ చేస్తే 150 అవుతుంది. ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మిగిలింది 122. సో 150కి 122 యాడ్ చేస్తే మనకు 272 వస్తుంది. సో 272. నెగిటివ్ అన్నప్పుడు ఇక్కడ 130 + 70 200, 3 + 7 10 -210 అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 62. సో 62 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు ఇక్కడ +1 చేసాం, ఇక్కడ +2 చేసాం. సో ఇక్కడ మనకు 122 తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ 3 అనేది ఇక్కడ యాడ్ చేసాం, అంటే యాడ్ చేయడం ఈజీ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీఅరేంజ్ ద జంబుల్డ్ లెటర్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ ద సెలెక్ట్ వన్ విచ్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ను మనం ఏం చేయాలంటే సో ఇక్కడ జంబుల్డ్గా ఇచ్చాడు, వీటిని మీనింగ్ఫుల్ వర్డ్గా రాసి అందులో మనము డిఫరెంట్గా ఉండేది మనము కనుక్కోవాలన్నమాట. రైట్, ఫస్ట్ వన్ చూస్తే సో డి ఆప్షన్ ఏలో మనకు సో DRE ఇచ్చాడు. సో దీన్ని మీనింగ్ఫుల్ అంటే RED రెడ్గా రాయవచ్చు. బి చూస్తే మనకు LUBE ఇచ్చాడు. సో దీన్ని BLUE బ్లూగా రాయొచ్చు. సో BLUE. సో థర్డ్ వన్ చూడండి GROANE ఇచ్చాడు. సో ఇందులో మనం ఆర్డర్లో రాస్తే ఆరెంజ్ ORANG ఆరెంజ్గా రాయొచ్చు. అలాగే ఫోర్త్ వన్ చూస్తే KNIP. రైట్, సో దీన్ని మనం ఆర్డర్లో రాస్తే PINK పింక్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఇవన్నీ కూడా కలర్స్. సో ఇందులో మనము డిఫరెంట్గా ఉండేది మనం కనుక్కోవాలి. సో మరి ఆ డిఫరెంట్ ఏమనేది ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ లెటర్ రెడ్లో R కాన్సోనెంట్, సో B కాన్సోనెంట్, సో P కాన్సోనెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకు O అనేది ఓవెల్, సో ఓవెల్ అవుతుంది. అంటే ఇది డిఫరెంట్ అవుతుంది అనమాట. మిగిలిన 3 వర్డ్స్ వచ్చేసి మన కాన్సోనెంట్తో స్టార్ట్ అవుతాయి. సో ఇది మాత్రమే మనకు ఆరెంజ్ మాత్రం ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది డిఫరెంట్, అంటే C ఈజ్ డిఫరెంట్. C ఉండే ఆప్షన్ 3. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రయాంగిల్ LMN అండ్ UV, triangle LMN and UV are similar triangles అన్నాడు. సో ద వాల్యూ ఆఫ్ సైడ్ SC is అన్నాడు. సో 2 triangles సిమిలర్ అయితే ప్రాపర్టీస్ ఏంటంటే కరెస్పాండింగ్ sides
ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అనమాట, ద సేమ్ రేషియో. సో మనకు కరెస్పాండింగ్ సైడ్స్ ఒకే నిష్పత్తిలో ఉంటాయి, అలానే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. సో దీని ప్రకారం మనకు అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు కాబట్టి సో ఇక్కడ 8:32 ఇచ్చాడు. సో మనకు 8:32 అంటే 8/32 అవుతుంది. సో ఇక్కడ మన కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఇక్కడ ఎస్ ఇచ్చాడు. సో S/32 అవుతుంది, రైట్. ఇక్కడ ఎస్ కరెస్పాండింగ్ సైడ్స్ S/32 S/32 ఈజ్ ఈక్వల్ టు 7కి కరెస్పాండింగ్ సైడ్ 28, 7/28 అనమాట. సో కాబట్టి మనకు S/32 ఈజ్ ఈక్వల్ టు 7/28, 7 1s 7 4s 4 1s 4 8 there. సో S ఈజ్ ఈక్వల్ టు 8. సో సి ఉండే ఆప్షన్ మనకు 4th వన్. సో ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. సో 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటి కరెస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి ఆర్ సేమ్ ప్రపోర్షన్, అండ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్. ఇక్కడ మనకు సైడ్ కనుక్కోవాలి కాబట్టి ఈ ప్రాపర్టీ ప్రకారం చేస్తాం. సో రైట్. మరి ఈరోజు క్లాస్లో మనము ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన 2016 పేపర్, సో మార్చ్ 30th జరిగిన షిఫ్ట్ వన్ పేపర్లోని క్వశ్చన్స్ మనము అనాలిసిస్ చేయడం జరిగింది. రిమైనింగ్ పార్ట్ మరి ఒక వీడియోలో మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.